మన వేట మళ్ళీ మొదలైంది, ఇంకా ఆపలేము. ఎదురయ్యారు కొట్టుకొని మామూలు కాలం వైపు కూర్చొని ఉన్నాం. నాకు ఫోన్ చేసి కొన్నావా నిన్ను ఏమన్నారని ఫోన్ చేశాడు. నేను భయపడి నేను భయపడ్డా ఎదురు ఇదని. చేప ఎదురు నాకే భయం వేసింది. దెబ్బగాడి నుంచి వచ్చి బయటకు వచ్చి పడా. మహేష్ మామ ఇవాళ బట్టే చూడు. ఇది కట్ట కాదు, పడకూడదంట. ఇంత పెద్దది పడకూడదు. అదే పెద్ద, అది కాదు, అది కాదు, ఇంతకంటే పెద్దవి పడాలా. టైం తీసుకోవాలి. తీసే తొందర తీసే, వాడు వస్తారంటే కానీ తొందర తీసానా. తలకాయని కొట్టుకుందాం, షాప్ మొత్తాన్ని కొట్టుకుని ఇరుక్కునేది. ఇది రెండోది నా వాటికి. ఇది రెండోది. ఇది తాత పట్టాడు, తాత. ఇది ఉండిద్ది 30 కేజీ. ఇప్పుడే పడింది. మేము గాలం కాలలేసి అటు వెళ్ళి మందు తాగడానికి వెళ్ళాము. మందు ఒకరు తాగి వచ్చి చేపలో పడ్డలేదు. ఇది ఆల్రెడీ మింగి చెట్లు ఇరుక్కుపోయింది. ఓకే, ఇప్పుడే పడింది కొరమేను. దాదాపు ఇది కేజీ ఉండిద్ది. కేజీన్నర ఉండిద్దా? తేలికుంది. సరే, కేజీన్నర పైన. ఓకే. ఉండదు, ఆగవే చేతులు. వడ్డది పడింది. 400 గ్రాములు ఉండిద్ది. వలగబడింది చేప. చూడండి ఎట్టుందో. దేవుడా, ఇదే కొరమేలు అయితే భలే ఉండేది. మా దరిద్రానికి ఇది పడింది. నేను ఏం చేస్తాం, ఎవడో ఒకడు ఉంటాడు తినేవాడు. దీన్ని కూడా ఎవడోడికి ఇస్తాం. అది ఎవడు రాసి పెట్టుందా? మూడో కొరమేలు ముచ్చటగా మూడోది పడింది. దగ్గరికి రా. అది ఇది మూడోది. ముచ్చటగా మూడోది పడింది. ఎల్లబోయలోపు ఇంకో 2 పడితే బాగుంటుంది. ఇప్పుడే అలగబడింది ఫ్రెష్గా. సుమారు దీని వెయిట్ ఎంత ఉండేదో కామెంట్ చేయండి. నిజాలే